రైతు వ్యతిరేక రేవంత్ సర్కారు ధోరణిని ఎండగట్టారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లాలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేసిందని మండిపడ్డారు. జిల్లా నుంచి 2 మినిస్టర్లున్నా ఒరిగింది శూన్యమని దుయ్యబట్టారు. రైతులకు మద్దతు ధర రాకుండా జిల్లా మంత్రులు కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఎక్కడా ధాన్యం కొనుగోలు జరగడం లేదని ఫైరయ్యారు. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు జగదీష్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నా ఈ 16 నెలల కాలంలో 3 పంటలు అయిపోయినాయి, 4వ పంట వస్తూ ఉంది. ఏ ఒక్కరోజు కూడా జిల్లాలో వ్యవసాయ పరిస్థితులపైన సమీక్ష పెట్టిన పాపన మూలేదు ఈ మంత్రులు. రైతుకు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ఏరికోరు తెచ్చినోడు ఎగిరెగుతానండి అన్న మాట ఇవాళ స్పష్టంగా రైతాంగానికి జరుగుతూ ఉంది. రైతాంగం గుండెల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎగిరెగిరి తన్నుతున్నది. ఒక్కటొక్కటిగా కోతలు పెడుతూ రుణమాఫీ 30% కూడా చేయలేదు. రైతులు ఏడుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు ఒకరికొకరికి సంబంధం లేకుండా మాట్లాడిన మాటలతోనే 2 లక్షల వరకున్న అప్పును తీరుస్తాం, 5 మీరు కట్టుకోండి అంటే చాలామంది రైతులు వెళ్ళి కట్టుకున్నారు. కానీ పాపం వీళ్ళు 2 లక్షలు కట్టలేదు. ఆ రైతు ఇప్పుడు అప్పు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. బయట ఎక్కువ వడ్డీ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది రైతుకి. 30,000 ఉన్న వాళ్ళు, 50,000 ఉన్న వాళ్ళు కూడా మాకు కాలేదు అని మొత్తుకుంటున్నారు. ఎట్లాగో నల్లగొండ మంత్రికి అన్నాడు కూడా సోయలేదు. రైతాంగం గురించి ఆలోచించే తీరుకేనకేం లేదు. ఏమైనా పోలీసులు కేసులు, అవతల వాళ్ళని భయపెట్టించుడు, అడిగిన వాళ్ళని దబాయించుడు తప్ప రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి అడిగిన మొదటి రోజుల్లోనే రైతుని చెప్పుతాం కొడతా అన్న వాడిన పేరు పెట్టి అడిగి మీది టీఆర్ఎస్ పార్టీ అని అడిగి పనులు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్. నేను జిల్లా పోలీస్ అధికారి కూడా చెప్తా ఉన్నా, కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది, మీ పట్టు తప్పుతుంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతామంటే కుదరదు. నేను ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, మీరు ఒక్కరిని పిలిస్తే 1000 మంది వస్తారు పోలీస్ స్టేషన్కి. మీరు జైలులకు పంపి ఆపలేరు. నల్గొండ జైలు ఒక్కటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే. ఇది పోరాటాల జిల్లా.